వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 9th సంబంధించి బయాలజీ అనేది చూద్దాము. ఆల్రెడీ 3rd నుంచి 8th వరకు సంబంధించి యూట్యూబ్లో పెట్టేస్తున్నాము. ఆల్రెడీ మొత్తం మీకు 3rd నుంచి 8th వరకు సంబంధించి. ఇప్పుడైతే మనకి ఇక్కడ 9th సంబంధించి చూసినట్టయితే ఎవ్రీ లెసన్ చాలా ఎక్కువ టైం అనేది వస్తుంది కాబట్టి, ఎక్కువ హవర్స్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఇవి మన 499 కోర్సు ఏవైతే ఉందో టెస్ట్ సిరీస్ కోర్సు అందులో మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్ అన్ని మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫోల్డర్ సెకండ్ ఫోల్డర్ ఏదైతే ఉందో ఈ ఫోల్డర్లో మీరు ఇక్కడ 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడే మీకు టెస్ట్ సిరీస్ క్లాస్ వైజ్ మరియు లెసన్ వైజ్ ఉన్నాయి. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చాలా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లెసన్ వైజ్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ బిట్ మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా 9th 10th లింక్ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఈ కొత్త టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి లింక్ టాపిక్స్ కూడా మీకు ఇక్కడ వీడియో క్లాస్ అనేవి ఇందులో పెట్టడం అనేది జరుగుతుంది. సైకాలజీ, విద్యా దృక్పథాలు, పిఐఈ, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ అన్నీ మీకు ఇక్కడ లభిస్తాయి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 8985105456కి కాల్ చేయండి. ఈ టెస్ట్ సిరీస్ కోర్సులోనే మీకు అన్నీ లభ్యం అవడం అనేది జరుగుతుంది. టెక్స్ట్ బుక్ సంబంధించి పీడిఎఫ్స్ కావాలంటే కనుక 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ, 9th 10th సంబంధించి ఓల్డ్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేవి మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓన్లీ 199 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. జిరాక్స్ చేయించుకొని మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా ఈ పీడిఎఫ్స్ తీసుకొని ఈ టెస్ట్ సిరీస్ కనుక ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. వీడియో క్లాసెస్ 3rd నుంచి 8th వరకు మొత్తం యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయి. 9th 10th ఒకటి మనకి దీంట్లో ఉన్నాయి. సో చూసుకోండి. మొత్తం మీకు కవర్ అవుతుంది. కంటెంట్కి 40 మార్క్స్ ఉంటుంది. సో 40 మార్క్స్ అంతా మీకు ఇక్కడ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫ్యాకల్టీ చెప్పినటువంటి వీడియో క్లాసెస్ కావాలంటే కనుక అవనిగడ్డ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి వీడియో క్లాసెస్ కావాలంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండి. ఇక్కడ మనకి 400 రూపీస్తోనే యాప్లో ఉన్నాయి. పర్చేజ్ చేసుకోండి. ఇక్కడైతే మీకు అన్ని వీడియో క్లాసెస్ ఉంటాయి. సైకాలజీ, పిఐఈ, టెక్స్ట్ బుక్ సంబంధించి మొత్తం కరెంట్ అఫైర్స్, జీకే మొత్తం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా సైకాలజీకి సంబంధించి ఓన్లీ 1 రూపీతో టెస్ట్ సిరీస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. 100+ టెస్టులు అన్నీ కలిసి మీకు ఒకే ₹1 ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దీన్ని బట్టి తెలుస్తుంది బిట్లు ఏ విధంగా ఉన్నాయి మన యాప్లో అనేది. దీన్ని బట్టి మీరు ఫుల్ కోర్స్ కొనుక్కోవడానికి కూడా యూజ్ అవుతుంది. 6 months వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ప్రాక్టీస్ చేసుకోండి. లాస్ట్కి మీకు 100+ బిట్స్ అనేవి మీకు ఇక్కడ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించి 9th క్లాస్ సంబంధించి 3 లెసన్స్ అనేవి ఉంటాయి. 9th న్యూకి సంబంధించి అయితే 5, 6, 12 ఈ 7, 8, 9, 10, 11 అయితే మనకు ఫిజిక్స్కి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి అక్కడ చదువుకుంటే సరిపోతుంది. బయాలజీకి రిలేటెడ్గా అయితే 5th లెసన్, 6th లెసన్, 12th లెసన్ అనేది ఇక్కడ మనకు 9thలో ఇవ్వడం జరిగింది. హెచ్జిటి అయినా సరే, ఎస్సీ అయినా సరే ఈ 3 లెసన్స్ చదవాల్సిందే. లింక్ టాపిక్స్లో కూడా మనకి హెచ్జిటికి అవసరం అవుతుంది. నెక్స్ట్ చూద్దాము. ఫస్ట్ లెసన్ 8thలో మనం డిస్కస్ చేసుకున్నాము రాబర్ట్ హుక్ గురించి. కణం అనేది కనుగొన్నాడు ఎక్కడ? బెండు ముక్కను పరిశీలిస్తూ దాంట్లో మనకు చిన్న చిన్న గదులు అనేటివి ఉన్నాయి. అవి తేనెపెట్టు ఎలా అయితే ఉందో దాన్ని పోలి ఉన్నాయి. దీన్నే మనకైనా కణం అని పేరు పెట్టడం అనేది జరిగింది. బెండ్ అనేది చూసుకుంటే బెండు అంటే ఏంటంటే చెట్టు యొక్క బెరడు నుంచి వచ్చేటువంటి ఒక పదార్థాన్ని మనం బెండు అంటాము. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రాబర్ట్ హుక్ చేసినటువంటిది ఇది చూసినట్టయితే నిర్జీవ కణాల మీద చేశాడండి. అదే లూవెన్ హాక్ అయితే మనకి ఇక్కడ సజీవ కణాల మీద చేశారు. అది కూడా చూస్తాము. చెరువు నీటిని తీసుకొని దాంట్లోంచి చేయడం జరిగింది. సో అవి మనకు సజీవ కణాలు. ఇక్కడైతే నిర్జీవ కణాలు అనమాట. ఇది మనకు ప్రయోగం చేసింది కూడా 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ స్వయంగా రూపొందించినటువంటి తన సూక్ష్మదర్శిని ఏదైతే ఉందో దాని ద్వారా పరిశీలించాడు. ఈ గదులకే కణాలు అని పేరు పెట్టడం అనేది కూడా జరిగింది. ఈయన కణం అంటే ఏంటంటే ఒక చిన్న గది అనే అర్థం గలటువంటి లాటిన్ పదంగా మనం చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ లాటిన్ పదమా, రష్యన్ పదమా ఇది కూడా అడుగుతారు, మనకు చూసుకోవాలి. 1665 రాబర్ట్ హుక్ అండి కణాన్ని కనుగొన్నది. నెక్స్ట్ మనం చూసినట్టయితే కణంలో మనం కేంద్రకాన్ని చూడడానికి ఇక్కడ సాఫ్రనిన్ ద్రావణం అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇస్తారు మనకు క్రింది వాణిలో కేంద్రకాన్ని కనుగొనడానికి ఇక్కడ యూజ్ చేసేటువంటిది ఏది క్రింది వాటిలో అని ఇస్తారు చూసుకోవాలి. ఇక్కడైతే మనకు ఉల్లిగడ్డ పొరలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కనుగొనడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్టయితే సంయుక్త సూక్ష్మదర్శిని ఇచ్చారు ఇక్కడ కాంపౌండ్ మైక్రోస్కోప్.
ఇక్కడ మనం చూసే ఇదైతే అక్షకటకం అంటాము, ఇదైతే స్థూల సవరణి, ఇదైతే సూక్ష్మ సవరణి, ఇదైతే మనకు భుజం అంటాము, వస్తు కటకాలు. ఓకే, ఇది పీఠము సవరణి, ఇక్కడైతే దర్పణం అనేది ఉంటుంది, ఇదైతే మనకు ఆధార పీఠంగా చెప్పుకోవచ్చు. గాజు పలక అనేది ఉంటుంది, ఇక్కడ క్లిప్పు, ఇదైతే గొట్టము. ఓకే, కండెన్సర్. ఇదంతా మనకి ఇక్కడ పార్ట్స్ అనేవి ఇచ్చారు, సో జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఇదైతే మనకు సంయుక్త సూక్ష్మదర్శిని. ఇక్కడ మనకు ఉల్లి పొరల్లో ఉండేటువంటి కణాలను చూసినట్టయితే కేంద్రకాలు, ఇవన్నీ మనకు ఏమవుతాయంటే కేంద్రకాలు అనేటివి అవుతాయి. ఇవన్నీ మనకు ఇదంతా ఉంది కదా, ఇదొక కణము, ఇదొక కణము, ఇదొక కణము. ఈ విధంగా ఇక్కడ మనకి ఎలా ఉందంటే చిన్న చిన్న గదులు మాత్రమే ఉంది. తేనెపట్టు ఏ విధంగా అయితే ఆ విధంగా ఉందాం అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు, వాటి నిర్మాణం అనేది. ఓకే, ఉల్లి పొరకు సంబంధించి అది. నెక్స్ట్ మనం చూసినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్, దీని నుంచి కంపల్సరీ రావచ్చు. ఓకే, క్రింది వాటిలో సరైన జత ఏది, సరికాని జత ఏదైనా అడుగుతాడు. ఓకే, ఒకే క్వశ్చన్లో వచ్చేయచ్చు ఇది. ఫస్ట్ చూసినట్టయితే కణాలను 1665లో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కనుగొనడం అనేది జరిగింది. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అతను ఎక్కడ కనుగొన్నాడు? ఒక బెండు ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సాయంతో పరిశీలించడం అనేది జరిగింది, బెండు ముక్కలోని. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇది ఒకటి అనుకోండి, ఒక బిట్ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ బిట్, లూవెన్ హుక్ 1674. ఓకే, మెరుగుపరచబడినటువంటి సూక్ష్మదర్శినితో చెరువు నీటిలో, లూవెన్ హుక్ చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నాడు. ఈయన కనుగొన్నది ఏంటివంటే చెరువు నీటిలో సజీవ కణాల మీద పరిశోధన చేసి కనుగొన్నాడు. ఈయనైతే మనకు రాబర్ట్ హుక్ బెండు మొక్కలో మనకు నిర్జీవ కణాలు అనేటివి చూడవచ్చు, నిర్జీవ కణాల మీద చేశాడు. ఇది కూడా చూసుకోవాలి. ఓకే, మొదటిసారిగా కనుగొన్నాడు 1831లో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నాడు. ఇది థర్డ్ బిట్. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. రాబర్ట్ హుక్ అయితే 1665 ఫస్ట్ వన్, ఇక్కడ లూవెన్ హుక్ అయితే 1674. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్, ఇయర్స్ చూడండి. నెక్స్ట్ 1831 ఎవరు? రాబర్ట్ బ్రౌన్ కణంలో కేంద్రకాన్ని కనుగొన్నాడు అనమాట. అది కూడా మనకి ఇక్కడ ఇవ్వలేదు కానీ ఆర్కిడ్ మొక్కల్లో మనకు కనుగొనడం జరిగింది. ఓల్డ్ బుక్లో అయితే మనకు క్లారిటీగా ఇచ్చున్నారండి. ఆర్కిడ్ మొక్కల్లో మనకి ఇక్కడ కేంద్రకాన్ని కనుగొన్నాడు, కణంలో కేంద్రకాన్ని కనుగొనడం అనేది జరిగింది ఫస్ట్ టైం. ఇక్కడ మనకు హింట్ కోసం కూడా చూసినట్టయితే బ్రౌన్ అండి. ఓకే, బ్రౌన్ కలర్ అని గుర్తుపెట్టుకోండి. బ్రౌన్ కలర్తో ఒక ఆర్ట్ అనేది వేస్తున్నాము. ఓకే, ఆర్ట్ వేసేటప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తావు? ఫస్ట్ ఒక చుక్క పెట్టి చుక్క నుంచే కదా డిజైన్లు అన్నీ వేసుకుంటూ వెళ్తాము ఒక ఆర్ట్ అనేది. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఈ బ్రౌన్, రాబర్ట్ బ్రౌన్ అనే ఆయన ఆర్కిడ్ మొక్కల్లో, ఆర్కిడ్నే మనము ఆర్ట్ అనుకున్నాము. ఓకే, కేంద్రకాన్ని కనుగొన్నాడు. కేంద్రకం ఎలా ఉంటుంది? చుక్క మాత్రమే ఉంటుంది కదా, సో కేంద్రకం నుంచి మనకి ఇక్కడ స్టార్ట్ చేశాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఒక చుక్క నుంచి స్టార్ట్ చేశాడు అని. ఓకే, బ్రౌన్ కలర్. ఓకే, బ్రౌన్ కలర్తోనే స్టార్ట్ చేశాడు అని చెప్పి ఇది మనకు జస్ట్ గుర్తుండాలని చెప్తున్నాను. ఇది మనకు ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రాబర్ట్ హుక్ ఫస్ట్, నెక్స్ట్ లూవెన్ హుక్, నెక్స్ట్ 1831లో అయితే రాబర్ట్ బ్రౌన్, నెక్స్ట్ పర్కింజే 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనేటువంటి పేరు పెట్టడం అనేది జరిగింది, పర్కింజే. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బాక్స్ ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్ ఎవరంటే పర్కింజే, రాబర్ట్ బ్రౌన్ తర్వాత పర్కింజే జీవ పదార్థం. ఓకే, అలాగైనా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితం అవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ఇద్దరు జీవశాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాళ్ళే ఎవరంటే స్లీడెన్ మరియు ష్వాన్. ఇక్కడ మనకు చూసినట్టయితే వీళ్ళ తర్వాతనే చెప్పుకోవచ్చు. 1838లో 1839లో పరిశోధన చేసి కనుగొన్నారు కణ సిద్ధాంతాన్ని. ఈ కణ సిద్ధాంతం కూడా ఏంటి? మొక్కలు మరియు జంతువులు, అన్ని మొక్కలు జంతువుల్లో కణాలతో నిర్మితమై ఉంటాయని. ఓకే, కణాలతో నిర్మితమై ఉంటాయని, కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అని కణ సిద్ధాంతాన్ని కనుగొంది వీళ్ళైతే. ఇంకొక డిఫరెన్స్ చూడండి, కణాలన్నీ పూర్వం ఉన్నటువంటి కణాల నుంచి ఉద్భవిస్తాయని. అంటే ఎలా అంటే ఒక కణం ఉంది. ఓకే, ఇది మనకు చూసినట్టయితే అమీబాలో చూసినట్టయితే ఎలా ఉంటుంది? కణం అనేది ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? ఒక కణం నుంచి కణం విడిపోయి ఇంకొక కణం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది ఈ విధంగా. ఓకే, తర్వాత విడివిడి కణాలు అనేటివి ఏర్పడతాయి ఒక కణం నుంచే. ఈ విధంగా కణాలన్నీ పూర్వమున్న కణాల నుంచి ఉద్భవిస్తాయి అని చెప్పి సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరంటే, మనకు పరిచయం చేసింది ఎవరంటే విర్కోవ్. పూర్వమున్న కణాలు అని వచ్చిందంటే చాలు మనకు వీర్కోవ్ అని చెప్పుకోవచ్చు కణ సిద్ధాంతం సంబంధించి. అదే అన్ని కణాలతో నిర్మిత మొక్కలు మరియు జంతువులన్నీ కణాలతో నిర్మితమవుతాయి. కణం అనేది జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అని చెప్పింది ఎవరంటే స్లీడెన్, ష్వాన్. కణ సిద్ధాంతాన్ని దాని బేస్డ్గా కనుగొన్నది. పూర్వమున్న కణాల నుంచి ఉద్భవిస్తాయి అని చెప్పి ఇదే కణ సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరంటే వీర్కోవ్. ఆర్డర్ కూడా మనకు కరెక్ట్గా ఆర్డర్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఏమైందంటే 1940లో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొనడం అనేది జరిగింది. దీనివల్ల కణం యొక్క సంశ్లిష్ట నిర్మాణాన్ని మరియు
దాని యొక్క వివిధ కణాంకాలను పరిశీలించడము, వాటిని అర్థం చేసుకోవడం అనేది మనకు సాధ్యం అవ్వడం అనేది జరిగింది. ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరంటే రాబర్ట్ హుక్. నెక్స్ట్ లూవెన్ హుక్. నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్, పర్కింజే, నెక్స్ట్ స్లీడెన్ అండ్ ష్వాన్. నెక్స్ట్ ఎవరంటే వీర్కోవ్. ఇక్కడ మనం చూసినట్టయితే హుక్ అనే ఆయన ఇక్కడ మనకు బెండు కణాల్లో కనుగొనడం జరిగింది కణాలను. ఇవి మనకు నిర్జీవ కణాలు. ఈయనైతే మనకు చెరువు నీటిలో కనుగొన్నాడు. ఇవి మనకు సజీవ కణాలుగా చెప్పవచ్చు. బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నాడు ఆర్కిడ్ మొక్కల్లో. ఆర్ట్ అనేది బ్రౌన్ కలర్తోనే వేస్తాము. ఆ బ్రౌన్ కలర్తో ఆర్ట్ వేసేటప్పుడు ఫస్ట్ చుక్కతో పెట్టి చుక్క స్టార్ట్ చేస్తాం అని చెప్పాను. హింట్ అయితే మీకు కేంద్రకం అనేది కూడా మనకు చుక్క మాదిరితో ఉంటుంది కాబట్టి. పర్కింజే చూసినట్టయితే జే ఉంది. సో జీవ పదార్థాన్ని కనుగొన్నది ఎవరంటే మనకు పర్కింజే. ఓకే, అన్న పదాన్ని రూపొందించాడు. జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించాడు. అన్ని మొక్కలు జంతువులు కణాలతో నిర్మితమై ఉంటాయి అని చెప్పింది అంటే వీరిద్దరు, స్వీడన్, ష్వాన్. నెక్స్ట్ పూర్వం ఉన్నటువంటి కణాల నుంచే కొత్త కణాలు అనేవి ఉద్భవిస్తాయని చెప్పింది ఎవరంటే వీర్కోవ్. ఆర్డర్ కూడా మోస్ట్ ఇదే ఇంపార్టెంట్, ఇదే పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇయర్స్ కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మనం చూసినట్టయితే భూతద్దం ఆవిష్కరణ అనేది సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు దారి తీసిందనమాట. దాన్ని యూజ్ చేసుకొని మనం చూడగలిగాము. అమీబా మరియు క్లామిడోమోనాస్, పారామీషియం మరియు బ్యాక్టీరియాలో ఒక కణం మొత్తం జీవిని ఏర్పరచగలదని మనం చూసుకున్నాము. అంటే ఇవి మనకు ఏకకణ జీవులుగా చెప్పుకున్నాం. అమీబాన్ అయితేనేమి, క్లామిడోమోనాస్ అయితేనేమి, పారామీషియం అయితేనేమి, బ్యాక్టీరియాస్ అయితేనేమి, ఇవన్నీ మనకు ఏకకణ జీవులుగా చెప్పుకున్నామండి. ఒక కణం నుంచే మొత్తం జీవిని ఏర్పరచడం అనేది జరుగుతుంది. అలాంటి వాటిని ఏకకణ జీవులు అంటాం. చాలా రకాల కణాల నుంచే మనకి ఏర్పడేది ఏంటంటే బహుకణ జీవులు. ఇక్కడ మనం చూసినట్టయితే ఏకకణ జీవులు, ఏక అంటే ఒక అనే అర్థాన్ని ఇస్తాయి. ఇక్కడ మనకు బహుకణ జీవులు చూడండి, బహు అంటే ఏంటి, అనేక అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది అనమాట. బహుళ అంటే కొన్ని శీలింధ్రాలు, వృక్షాలు, జంతువుల్లో అనేక కణాలు శరీరంలో సమూహాలుగా ఏర్పడతాయి. వివిధ పనుల కోసం వివిధ రకాల శరీర భాగాలను ఏర్పరుస్తాయి అనమాట. వివిధ కణాలన్నీ కలిసి ఏమవుతాయంటే కణజాలాన్ని ఏర్పరచడం జరుగుతుంది. టిష్యూస్ అంటాం వీటినే. నెక్స్ట్ లెసన్ కూడా అదే మనం చూసుకుంటాము. ఈ టిష్యూస్ నుంచే మనకు అవయవాలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. అవయవాలు ఏర్పడిన తర్వాత ఇవి వాటి పనులు ఒక్కొక్క అవయవం దాని యొక్క విధి అనేది చేస్తూ ఉంటుంది. ఓకే, వివిధ పనుల కోసం వివిధ రకాల శరీర భాగాలు అనేటివి ఏర్పరుస్తాము. ఇంకా దానిపైన చేసుకుంటూ ఉంటుంది. అలాగే మన జీవనం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇదైతే మనకు చూసుకోవాలి. ఏదంటే 1-2 సార్లు రిపీట్ చేస్తున్నాను. ఇదైతే మనకు చూడండి బాగా గుర్తుంటుంది మీకు. అమీబా, క్లామిడోమోనాస్, పారామీషియం, బ్యాక్టీరియా అనేది మనకు ఏకకణ జీవిగా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ లెసన్ అంతా అయిపోయిన తర్వాత క్విక్ రివిజన్ కూడా చేసుకుందాము. 9th క్లాస్ 10th క్లాస్ మోస్ట్ మనకి ఇక్కడ ఫోకస్ చేయాలి. 8th 9th 10th ఫోకస్ చేయాలి. వీటి నుంచి ఎక్కువగా బిట్స్ అనేటివి రావడం జరుగుతుంది. 3rd నుంచి 8th వరకు ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టేస్తున్నాం, చూడండి వాళ్ళు ఉంటే. ప్లస్ మన యాప్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాము. ప్రతి బహుకణ జీవి ఏకకణం నుంచే ఏర్పడుతుందన్నమాట. ప్రతి బహుకణ జీవి ఏకకణం నుంచే ఏర్పడుతుంది. బహుకణ జీవులకు ఉదాహరణలుగా మానవులు అని చెప్పుకోవచ్చు, జంతువులు. ఓకే, పైన చెప్పుకున్నాం కదా, కొన్ని శీలింధ్రాలు, వృక్షాలు, జంతువుల్లో కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే అందరం బహుకణ జీవులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కణాలు తమలాంటి కణాలను ఉత్పత్తి చేయడానికి విభజన చెందడం అనేది జరుగుతుంది. ఈ విధంగానే అన్ని కణాలు పూర్వమున్న కణాల నుంచి ఏర్పడడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా విభజన చెంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే అన్ని కణాలు ఆకారం, పరిమాణం ఒకేలా ఉంటాయా అంటే ఉండవండి. ఒకే ఆకారం, ఒకే పరిమాణం అనేది ఉండదు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారం కలిగి ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క పరిమాణం కలిగి ఉంటుంది. దాని విధిని బేస్ చేసుకొని అది ఏ పనిని నిర్వర్తించాలనుకుంటుందో మన శరీరంలో దాన్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట ఆకారము, పరిమాణం అనేది. ఓకే, అన్నీ ఒకేలా ఉండాలని అయితే రూల్ ఏమీ లేదు. అన్ని కణాలు ఒకే విధమైన నిర్మాణంతో కనిపిస్తాయా? నో. ఓకే, ముందు చూసుకుంటే అర్థమవుతుంది. కొన్ని జీవుల్లో వివిధ రకాల కణాలు అనేటివి కూడా ఉండవచ్చు. ఈ చిత్రంలో మనం చూసినట్టయితే ఇది మానవ శరీరంలోని కొన్ని కణాలను సూచిస్తుందండి. మనం ఏదో ఇక్కడ మనం ఎల్లో కలర్ వేసామే కానీ మొత్తం చదవాల్సిందే, మొత్తం ఇంపార్టెంట్గానే ఉంది. మనకు ఎవ్రీ పాయింట్ మనకి ఇక్కడ వదిలేసి లేదండి. ఇక్కడ చూసినట్టయితే సో మొత్తం డిస్కస్ చేసుకుందాము. మ్యాథ్స్ అయితే మనకు ఫుల్గా నేర్చేసుకోవాలి, ఒకటి కూడా మిస్ చేసుకోకుండా, రిస్క్ తీసుకోకుండా. మానవ శరీరంలో ఉన్నటువంటి వివిధ రకాల కణాలు చూసినట్టయితే ఇది ఎలా ఇస్తారంటే కింది వాటిలో సరైనది సరికాందేది అని ఇచ్చి ఇలాంటివి ఇస్తారన్నమాట. ఓకే, సేమ్ ఇలాంటివే ఇచ్చేస్తారు. కింది వాటిలో సరైనది సరికాందేది అని చెప్పి. కొన్ని జీవుల్లో వివిధ రకాల కణాలు అనేటివి కూడా ఉండవచ్చు. చూసినట్టయితే ఇదైతే నాడీ కణం అండి. షేప్ వేరేగా ఉంది, పరిమాణం వేరేగా ఉంది. ఓకే, ఇదైతే రక్త కణాలు. అందుకే చెప్పుకున్నాం కదా, అన్ని రకాలైనటువంటి కణాలు ఆకారం, పరిమాణం ఒకేలా ఉండాలని లేదు.
ఎందుకంటే చూడండి నాడి కణం ఎలా ఉంది, కొవ్వు కణం ఎలా ఉంది, అస్థి కణం ఎలా ఉందో, శుక్రకణం చూడండి, అండము, నునుపు కండర కణాలు, రక్త కణాలు ఏది ఒకేలా లేదు కదా. దాని విధిని బేస్ చేసుకుని అది పరిమాణం అట్లా తయారవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆకారం పరిమాణం ప్రతి కణం ఒకేలా ఉండాలని రూల్ అయితే లేదు, అందుకే మనకి ఇక్కడ ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ కణాలు ఆకారం మరియు పరిమాణం అన్నీ నిర్వర్తించే నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటుంది. రైట్ ఆన్సర్ ఇది. ఓకే, ఇది మనకు ఏగా ఇచ్చి ఇంకోటి బీగా ఇచ్చి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ సరైందా, బి సరైందా, రెండు సరికావా, రెండు సరైనవా అని అడుగుతారు, చూసుకోవాలి. కణాల ఆకారము పరిమాణం ఏ విధంగా ఉంటుంది, అవి నిర్వర్తించేటువంటి నిర్దిష్ట విధులకు అనుగుణంగా నిర్మించబడి ఉంటుంది. సపోజ్ ఇక్కడ నాడీ వ్యవస్థ చూడండి, మనకి ఏమవుతుంది, ఉద్దీపనలు ప్రతిస్పందనలు మనకి ఇక్కడ రవాణా చేయడం అనేది జరుగుతుందన్నమాట. దానికి అనుగుణంగా దాని షేప్ ఉంటుంది. దాని డెండ్రైట్స్ అయితేనేమి, దాని యాక్సియానికి ఉన్నటువంటి డెండ్రైట్స్ అయితేనేమి, ఓకే, ఇదంతా దాని విధికి అనుగుణంగా ఉందన్నమాట అది. నెక్స్ట్ చూసినట్టయితే అమీబా వంటి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. అమీబా ఒక ఆకారంలో ఉండదు, నిర్దిష్ట ఆకారం అనేది ఉండదు, దానికి పొదులూకులు మారుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాలలో కణాల ఆకారం దాదాపు స్థిరంగా ఉంటాయి మరియు కొన్ని ప్రత్యేక రకానికి చెందిన కణాలు విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకు చూసినట్టయితే నాడీ కణాలు చూసినట్టయితే విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉన్నాయి కదా, మనం పైన చూసుకున్నాము. ఓకే, ఈ విధంగా విచిత్రంగా ఉండడం అనేది జరుగుతుంది, ప్రతిదీ ఒకేలా ఉండడం అనేది జరగదు. నెక్స్ట్ చూసినట్టయితే ప్రతి జీవి కణం అన్ని జీవుల లక్షణమైనటువంటి కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతే కదా, ప్రతి జీవకణం యొక్క దాని ప్రాథమిక విధి ఏమైతే ఉంటుందో దాని సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అది చేయడానికి. ఒక సజీవ కణం ఈ ప్రాథమిక విధులను ఎలా నిర్వర్తిస్తుందో చూద్దాం ఇప్పుడు. మానవులు వంటి బహుకణ జీవుల్లో శ్రమ విభజన అనేది ఉంటుంది. అంటే ఏంటి, బహుకణ జీవులు ఉంటాయండి మనలో. ఓకే, బహుకణ జీవులు అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే టిష్యూస్ అనేటివి ఏర్పడి తర్వాత ఏమైతే అంటే ఒక్కొక్క అవయవం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. సపోజ్ గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, దాని పని అది దాని పని అది నిర్వర్తిస్తూ పోతుంది అనమాట. గుండె పని గుండె చేస్తుంది, ఓకే, ఊపిరితిత్తుల పని ఊపిరితిత్తులు చేస్తాయి, మూత్రపిండాల పని మూత్రపిండాలు చేస్తాయి. ఇక్కడ ఏమైంది, దాని పని అదంతా విభజన చెందాయి కదా. వీటి శ్రమ అంతా ఒకే అవయవం పడకుండా వివిధ అవయవాలు ఉన్నాయి, వాటి పని అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏం కనిపిస్తుంది, మొత్తం ఒకటే కష్టపడకుండా శ్రమ అనేది విభజన చెందించుకున్నాయి. నీకు ఒక పని, నీకొక పని, నీకొక పని, నీకొక పని అని చెప్పి. సో ఈ విధంగా మానవుల వంటి బహుకణ జీవుల్లో శ్రమ విభజన అనేది ఉంటుంది. మానవ శరీరంలో వివిధ భాగాలు భిన్నమైన విధులను నిర్వర్తించడం అనేది జరుగుతుంది. మానవ శరీరంలో రక్తాన్ని పంపు చేయడానికి గుండె ఉంటుంది, ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణాశయం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే మిగతా ఊపిరితిత్తులు అయితేనేమి, మూత్రపిండాలు అయితేనేమి, సో ఇవన్నీ దానిపైన చేసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా శ్రమ విభజన ప్రతి కణంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి చూసుకుంటే అటువంటి ప్రతి కణము కణాంగాలు అని పిలువబడేటువంటి నిర్దిష్ట భాగాల్ని దానిలో కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఇది కేంద్రకం అనుకుంటే, ఇదంతా మనం కణం అనుకుంటే, ఇదంతా మనకి ఏమవుతుంది, కణ ద్రవ్యం అనేది ఉంటుంది. ఈ కణ ద్రవ్యంలోనే మనకు ఎన్నో కణాంగాలు అనేటివి ఉంటాయి. మైటోకాండ్రియా ఉంటుంది, ఓకే, గాల్జీ సంసిస్టమ్ ఉంటుంది, ఓకే, ఇంకా సంథింగ్ మనకు చాలా ఉన్నాయి కదా, అంతర్జీవ ద్రవ్యజాలం అంట, ఇవన్నీ మనకు కణాంగాలు అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఈ కణాంగాలన్నీ మనకు ప్రతి కణంలోనూ ఉంటుంది. కణంలోని ప్రతి కణాంగం కణంలో కొత్త పదార్థాలను తయారు చేయడానికి ప్రతి కణాంగం మైటోకాండ్రియా ఏం చేస్తుంది, కొన్ని విధులకు దాన్ని నిర్వర్తించడం జరిగింది. అంతర్జాతీయ ద్రవ్యజాలము, ఓకే, గాల్జీ సంసిస్టము, ఇలాంటివన్నీ మనకు చూసినట్టయితే ప్రతి దాంట్లో ప్రతి కణాంగం అనేది కణంలో కొత్త పదార్థాలను తయారు చేయడానికి కానీ, కణం నుండి వ్యర్థ పదార్థాన్ని తొలగించడానికి కానీ కొన్ని పనులు అనేటివి అవి చేస్తూ ఉంటాయి, ప్రత్యేక విధులను అనేది నిర్వర్తిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కణాంగాల కారణంగా ఒక కణం అనేది జీవించగలుగుతుంది, వీటి వల్లనే అది జీవించడం అనేది జరుగుతుంది. దాని యొక్క అన్ని విధులను నిర్వహించగలుగుతుంది. ఈ కణాంగాలన్నీ కలిసి కణం అని పిలువబడేటువంటి ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ మైటోకాండ్రియా అయితేనే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కణాంగాలన్నీ మనకి ఏమవుతాయంటే కలిసి కణాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. దీనివల్లనే మన జీవిస్తున్నాడు, దానిపైన అది కరెక్ట్గా చేసుకుంటూ పోతుంది కాబట్టి. ఓకే, ఇక చూసినట్టయితే కణం యొక్క విధి ఏమైనప్పటికీ లేదా ఏ జీవిలో ఉన్న అన్ని కణాలు ఒకే రకమైన కణాంగాలు కలిగి ఉండడం అనేది ఆసక్తికరంగా ఉంటుందన్నమాట. అన్ని రకాలు చూసినట్టయితే మైటోకాండ్రియా ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ
దాని మీద చేస్తూ ఉంటుంది, గాలి సంసిష్టం ఉంటుంది. సో ఈ విధంగా కణం దేంతో తయారు చేయబడింది, కణం యొక్క నిర్మాణాత్మక వ్యవస్థ అంటే ఏమిటి చూద్దాము. కణంలో కణాంగాలు అని పిలువబడే ప్రత్యేక భాగాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. కణం నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం సూక్ష్మదర్శిని ద్వారా ఒక కణాన్ని అధ్యయనం చేసినప్పుడు దాదాపు ప్రతి కణంలో 3 లక్షణాలని మనము చూడవచ్చు అన్నమాట. ఆ 3 లక్షణాలు ఏంటివి? ప్లాస్మా పొర, కేంద్రకము, కణద్రవ్యము. ప్లాస్మా పొర అంటే ఇది, ఓకే, కణ త్వచం అని కూడా అంటాం దీన్నే మనము. కేంద్రకము, ఓకే, లోపల ఇది మన కేంద్రకం లోపల మళ్ళీ ఏముంటాయి? కేంద్రకాంశం ఉంటుంది, క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ బయట కేంద్రకానికి ప్లాస్మా పొరకు మధ్యలో ఏముంటుందంటే కణ ద్రవ్యం అనేది ఉంటుంది. దీంట్లోనే మనకు ఎన్నో కణాంగాలు అనేవి ఉంటాయి. ఈ 3గా మెయిన్ చెప్పుకోవచ్చు: ప్లాస్మా పొర, కేంద్రకము, కణద్రవ్యము. ఓకే, వీటి వలనే కణంలోని అన్ని కార్యకలాపాలు మరియు కణం దాని చుట్టూ ఉన్న వాతావరణంతో పరస్పర చర్యలు అనేటివి జరగడానికి ఈ లక్షణాల వల్లనే సాధ్యమవడం అనేది జరుగుతుంది. వీటి వల్లనే మన కణంలో అన్ని పనులు, ఓకే, కణం దాని చుట్టూ ఉన్న వాతావరణంతో పరస్పర చర్య జరుపుకోవడము, ఓకే, జీవించడం అంతా మనకు దీనివల్లనే జరుగుతుంది. 3 వాటిలే మెయిన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఏంటి? ప్లాస్మా పొర. దీన్నే మనం కణ త్వచం అని కూడా అంటాం. ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్తాను, మనకు సీటెట్కు ఎక్సెట్రా ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. ప్లాస్మా మెంబ్రేన్ మరియు సెల్ మెంబ్రేన్, దీన్నే మనం ఏమంటామంటే కణ త్వచము లేదా ప్లాస్మా పొర అంటాం. ఒక కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుంచి వేరు చేసేటువంటి బయట పొరని ఏమంటామంటే ప్లాస్మా పొర లేదా కణ త్వచం అంటాం. ఒక కణం యొక్క పదార్థాన్ని, లోపలంతా కణ పదార్థాలు అనేటివి ఉన్నాయి, దాని బాహ్య వాతావరణం అంటే ఈ బయట ఉన్నటువంటి వాతావరణము, దీని నుంచి వేరు చేసేటువంటి పొర ఏంటి? బయట పొర అంటే కణ త్వచం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మనకు కణం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని, నిష్క్రమణను ప్లాస్మా పొర అనుమతిస్తుంది. ఈ ప్లాస్మా పొరని చూసినట్టయితే మనకు లోపలికి ఏదైతే వెళ్ళాలి, నిష్క్రమణ అంటే ఏంటంటే లోపలికి ఏది వెళ్ళకూడదు అనేది కూడా దీనికి తెలుసంట. కణత్వచం అనుకోండి, లోనికి ఇది చిన్న చిన్న రంధ్రాలు కలిగి ఉంటుంది. ఓకే, చిన్న రంధ్రాలు కలిగి ఉంటుంది. లోపలికి ఏ పదార్థాలు నేను పంపించాలి, లోపల ఏ పదార్థాలు పంపికను నేను అడ్డుకోవాలి అనేది దీనికి తెలుస్తుంది ప్లాస్మా పొరకి, కణత్వచానికి. ఇది కొన్ని ఇతర పదార్థాల కదలికను కూడా నిర్దేశిస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే కణత్వచంను వరణాత్మక పారగమ్య త్వచం, విచక్షణాస్తరం అని చెప్పి అంటాము. ఎందుకు? లోపలికి ఏది పంపించాలి, ఏది పంపించకూడదు అనే విచక్షణ దానికి ఉంది. ఏదికి? ప్లాస్మా పొరకి. అందుకే దీన్ని ఏమంటాం? విచక్షణాస్తరం. పేర్లోనే ఉంది, దీనికి విచక్షణ కలిగి ఉంది కదా. మానవులు మాదిరితే లోపలికి ఏది పంపించాలి, లోపలికి ఏది పంపించకూడదు దానికి తెలుసు. లోపల పంపించాల్సిందే పంపిస్తుంది, మిగతాది పంపించుకునే బయటనే ఆపేస్తుంది అనమాట. సో ఆ విధమైనటువంటి విచక్షణ ఆ కణ త్వచానికి ఉంది కాబట్టి దాన్నే మనం విచక్షణాస్తరం అంటాం. లేదా ఇంకోటి ఏంటంటే ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్, వరణాత్మక పారగమ్య త్వచము అని కూడా అంటాం. ఇంగ్లీష్లో చూసుకుందాం, మోస్ట్ ఇంపార్టెంట్ ఫుల్ కంటిన్యూషన్ వీడియో కావాలంటే కనుక మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ పెద్ద కోర్స్ ఏదైతే ఉందో మనకి టెస్ట్ సిరీస్ కోర్సులోనే మీకు ఇక్కడ 9th 10th సంబంధించి కూడా లింక్ టాపిక్స్ అంతా మీకు ఇక్కడ వీడియో క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మెయిన్ లెసన్స్ అనేటివి బయాలజీ, సోషల్ సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి. ఓకే, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాము, డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 8985105456 నెంబర్కి కాల్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.